ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. యేసుతో నడవండి కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ కీర్తన మరి ఏడో కీర్తన. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది. వీణానాద సహిత గీతము. ఇది వీణతో వాయించదగిన గీతము. యెహోవాను గురించి దావీదు పాడిన కీర్తన. అంటే బెన్యామీను వంశస్థుడైన కూషు మరి ఆ వంశంలో పుట్టిన కూషు అనే వ్యక్తి దావీదు గురించి అసత్య ప్రచారాలు, అబద్ధాలు, మరి మరి అపనిందలన్నిటినీ, కల్పనా కథలనన్నిటిని కల్పించి మరి సౌలుకి చెప్పినప్పుడు సౌలు కోపంతో దావీదుపై మరి కోపంతో మరి చంపాలని ఎంతగా వెంటాడినప్పుడు ఆ సమయంలో దావీదు దేవుడికి మొరపెడుతున్నాడు. అంటే తన శత్రువులు మరి చుట్టుముట్టినప్పుడు అన్యాయంగా, అక్రమంగా మరి అబద్ధమును బట్టి వారి శత్రువులై మరి దావీదుకి వ్యతిరేకమైన ఆ సమయంలో ఆ మాటలన్నీ దావీదుకు తెలిసినప్పుడు వారితో యుద్ధం చేయలేక అని ఆ వాద్యాన్ని దేవుని యొద్దకు తీసుకొచ్చి మరి మరి ప్రార్థిస్తూ మరి వీణతో వాయిస్తూ గీతము పాడిన సందర్భంలోనిది. దావీదంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటున్నాడు దావీదిక్కడ. యెహోవా, నేను శరణుజొచ్చియున్నాను అంటే నీ పైన ఆధారపడి ఉన్నాను ప్రభువా. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఎందుకంటే నన్ను తప్పించేవారు ఎవ్వరూ లేరు. మరి నా చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు నన్ను తప్పించేవారు ఎవరు లేరు. అది తెలిసి వారు నన్ను తరుముచున్నారు కాబట్టి మరి ఎలా తరుముచున్నారంటే సింహం ఎలాగైతే మరి చంపి ముక్కలుగా చేస్తుందో అలా చేయాలని వారు నన్ను తరుముచున్నారు కాబట్టి ఆ విధంగా నేను కాక ఆ విధంగా నేను మరి శిక్షింపబడకుండు నిమిత్తము మరి నా పక్షంన వాద్యమాడమని నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు ప్రభువా, యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన యెడల, నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానంగా నుండుమనికి నేను కీడు చేసిన యెడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొరకనిమ్ము. అంటే నిజంగా నేను పాపం చేస్తే, నేను కీడు చేస్తే, మరి నా చేత పాపం జరిగితే, అంతేకాదు ప్రభువా, నాతో సమాధానంగా ఉన్న వ్యక్తులకు నేను కీడు చేస్తే నన్ను శత్రువు పట్టుకొననిమ్ము. మరి నా ప్రాణమును నేలకు అనగదొరకనిమ్ము. ఎంతో అతిశయాస్పదంగా ఉన్న నా జీవితము, ఎంతో ఉన్నతంగా ఉన్న నా జీవితం మట్టి పాలు కానిమ్ము. అంటే ఇక్కడ నేను గినక తప్పు చేస్తుంటే, నేను గినక పాపం చేసుకుంటే, వాళ్ళకు కీడు చేసుంటే, మరి నా శత్రువుల విషయంలో మరి నన్ను ఇబ్బంది పెట్టే వారి విషయంలో కూడా నేను వారిని దగ్గరకు తీసి సంరక్షించాను ప్రభా. కాబట్టి నేను ఏ కీడు, ఏ పాపము చేయలే, వారికి వ్యతిరేకంగా నేను ఏమి చేయలే. కానీ అబద్ధమును బట్టి వారు నాకు శత్రువులయ్యారు. మరి అన్యాయమును బట్టి నాకు శత్రువులై నన్ను ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు. నా మీదికి చంపవలెనని తిరుగులాడుచున్నారు ప్రభువా. నా పక్షంన వాద్యమాడు, న్యాయం చేయి, నన్ను కాపాడుము. శత్రువుల నుండి నన్ను తప్పించుము, నన్ను కాపాడు. వారెవ్వరూ లేరు ప్రభువా అని మొరపెడుతున్నారు. ఒక రాజైన దావీదుకే తన శత్రువులు చుట్టుముట్టినప్పుడు కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నీవు నేను మరి మన శత్రువులు చుట్టుముట్టినప్పుడు అన్యాయమును బట్టి మనకు శత్రువులైనప్పుడు మన మీద నిందలు మరి మన మీద అబద్ధ ప్రచారాలు మరి ఉన్నప్పుడు ఆ సమయంలో మనల్ని కాపాడేవారు ఎవ్వరూ లేనప్పుడు నీవు నేను కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించి ఆయనకి వాద్యంని అప్పజెప్పి ప్రార్థించినప్పుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు. మరి న్యాయవంతుల పక్షమున, యథార్థవంతుల పక్షమున ఆయన వాద్యం ఆడే దేవుడు కాబట్టి మరి దేవుని యొద్దకు మనం వెళ్ళి ప్రార్థించాలి. ఇక్కడ అంటున్నారు, నా శత్రువులకు నేను కీడు చేస్తే నన్ను తరుము పట్టుకోనేమో, నా ప్రాణం నేలకు అనగదొరకనేమో, నేనెంతో ఉన్నతంగా ఉన్న నేను మట్టిపాలు కమ్మనేమో ప్రార్థిస్తున్నాను. అంటే ఇక్కడ దావీదు ఏ తప్పు, ఏ నేరమో ఏమీ చేయలేదని అర్థమవుతుంది. మరి కూషు అనే వ్యక్తి మరి సౌలుకి దావీదు గురించి అబద్ధ ప్రచారాలు చెప్పినప్పుడు ఈ విధంగా మరి సౌలు నమ్మి శత్రుత్వం పెంచుకున్నాడు. కొంతమంది మన జీవితంలో కూడా మరి ఎవరికి ఏ కీడు చేయకపోయినా కూడా మన గురించి ఎవరైనా అబద్ధ ప్రచారాలు చేస్తే అది నమ్మి మనకు శత్రువులైతారు.
ఆ సమయంలో మనము వారితో వాద్యమాడడం కాదు కానీ దేవుని ప్రార్థించాలి. అంతేకాదు మరి ప్రభువా నీవు న్యాయవంతుడువు. న్యాయమును విధించిన దేవుడువు కదా ప్రభువా! ఈ న్యాయ విధులను బట్టి నువ్వు మరి నా వైపు మరి నాకు వ్యతిరేకంగా లేచిన వారిని అణగదొరుకుము, వారి ఆగ్రహమును అణిచివేయుము అని ప్రార్థిస్తున్నాను. అంటే నా వైపు న్యాయం ఉంది కాబట్టి మరి నా శత్రువుల విషయంలో నువ్వు మేల్కొనుము. మరి అంతేకాదు ప్రభా! మీరు కోపం తెచ్చుకొని లెమ్మండి, వారి ఆగ్రహమును అణిచివేయండి. నువ్వు న్యాయవంతుడు, న్యాయం పక్షంలో పోరాడే దేవుడు కదా! అని తన యొక్క దేవుని యొక్క న్యాయాన్ని దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగానే న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుల పక్షంలో, నీతిమంతుల పక్షంలో, యథార్థవంతుల పక్షంలో వాద్యవాడే దేవుడు. ఆయన నియమించిన న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కాబట్టి, దావీదుకు దేవుని యొక్క హృదయం తెలుసు కాబట్టి ఇలా విధంగా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా! నేను యథార్థంగా జీవించాను, నీతిగా జీవించాను. నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి, నా విషయంలో నాకు న్యాయం చేయి తీర్పు. అంటే ఇక్కడ తన శత్రువుల విషయంలో, తన విషయాన్ని దేవుని యొద్ద పెట్టి పాడుతున్న గీతం ఇది. మరి నేను నా నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు. అంటే నేను ఎలా నీతిగా జీవించానో, ఎలా యథార్థంగా జీవించానో వారి వారి విషయంలో దాన్ని బట్టి తీర్పు తీర్చుము ప్రభువా! నేను పాపం చేస్తే నన్ను శిక్షించుమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ శత్రువులు దావీదుని హింసిస్తున్నప్పుడు మరి మరణాపాయ స్థితి వచ్చినప్పుడు ఆ స్థితిలో దావీదు ఈ విధంగా ప్రార్థించవలసి వచ్చింది. అంతేకాదు హృదయాంతరంగమును పరీక్షించే దేవుడువు, దుష్టుల చెడుతనమును మాన్పివేసే దేవుడువు, నీతిగల వారిని స్థిరపరిచే దేవుడు, యథార్థ హృదయమును రక్షించే దేవుడు కాబట్టి ప్రభువా! న్యాయమును బట్టి నువ్వు తీర్పు తీర్చుము. అన్యాయమైన వ్యక్తులను మరి వారిపైన కోపం తెచ్చుకొని లెమ్ము ప్రభువా! మరి ఒకవేళ ఒక వ్యక్తి మళ్ళనప్పుడు మరి తన శత్రువులు దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన శత్రువుల విషయంలో మరి దేవుని యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి మరి అన్యాయంగా ఉన్నప్పుడు మరి ప్రతిదినం కోపపడుతూ ఉన్నప్పుడు మరి ఆ కోపంను బట్టి ఆ వ్యక్తి మారకపోతే ఖడ్గమును పదును పట్టి తన విలువను ఎక్కువ పెట్టి మరి మరణాపాయ స్థితిలోకి వెళ్ళవలసొస్తుంది. అన్యాయంగా జీవిస్తే మరి దేవుడు సహించే దేవుడు కాదు. మరి కోపపడ్డప్పుడే లోబడి మారుమనసు పొంది మరి ఆ పాపంను విడిచిపెట్టడం ఎంతో మేలు. ఆ విధంగా అలాగే ఉంటే అది దేవుడు మరి శిక్షించడానికి మరణాపాయ స్థితికి వెళ్ళడానికి కారణమవుతుంది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క పాపం ఎలా ఉంటుందంటే, పాపమును కనుటకు ప్రసవేదన పడతాడంట. చేటును గర్భము ధరించి అబద్ధమును కనియున్నాడని ఉంది. అంటే ఇతరులకు చేడు చేయాలని, ఇతరులకు కీడు చేయాలని, చేటు చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గర్భము ధరించంటే 1, 2 రోజులు కాదు మరి అనేక నెలలు ఇతరులకు కీడు చేయాలని తలాంతులతో నివసిస్తూ మరి అబద్ధమును కని ఉంటారంట. పాపమును కనడానికి ప్రయాస పడుతూ ప్రసవ వేదన పడతారంట. ఇలాంటి వ్యక్తులను దేవుడు క్షమించడు. శిక్షించి మరణాపాయ స్థితికి వెళ్తారు కాబట్టి ఈ విధంగా ఉండడానికి దేవుడు పిల్లలకు వీలు లేదు. మరి ఆయన శిక్షించినప్పుడే లోబడడం, మారు మనసు పొంది దేవుని పాదాల వద్ద పడి ఆయన వైపు తిరగడం ఎంతైనా మేలు. ఎందుకంటే తను త్రవ్విన గుంటలో తానే పడతాడని మరి సామెత ఉంది ఆ లోకంలో. అదే వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. అంటే ఒక వ్యక్తి గుంట త్రవ్వి మరి లోతు చేసినప్పుడు మరి ఆ గుంటలో తానే పడిపోతాడని వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వచ్చును. అంటే ఒక వ్యక్తి ఇతరులకు కీడు చేయాలని తలంచినప్పుడు ఆ చెడు అనేది ఆ వ్యక్తి మీదకే వస్తుందని, ఒక వ్యక్తిని బలాత్కారంతో దోచుకోవాలని చూసినప్పుడు ఆ బలాత్కార క్రియ వారి నెత్తి మీదకే వస్తుందని, ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారన్న సామెత మరి మనకు తెలిసింది. అది బైబిల్ గ్రంథంలో కూడా అక్షరాలా రాయబడి ఉంది కాబట్టి, మరి ఇతరులు కీడు చేయాలంటే ఆ కీడు మన నెత్తి మీదకే వస్తుంది. ఇతరులను బలాత్కారం చేయాలంటే ఆ బలాత్కారం మన నెత్తి మీదకే వస్తుంది. ఇతరులను మరి ఇబ్బందులు పడి అందులోనే మనం పడతాం కాబట్టి, మనం ఎప్పుడూ మరి దేవుడి న్యాయ విధి ఏంటిదో తెలుసుకొని, ఆ న్యాయానికి మరి వ్యతిరేకంగా కాకుండా మరి, మరి సానుకూలంగా మనం జీవించడం ఎంతో మేలు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేవరు కాబట్టి, ఆ న్యాయంగా విధించిన ఆ న్యాయ విధులకు మనం లోబడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదము. ఎందుకంటే ఆయన నామం గొప్పది. మరి ఆయన న్యాయ విధులు గొప్పవి కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాదు మనం కూడా మన శత్రువుల విషయంలో మరి ప్రార్థించాలి. వారి కోసము మరి వారితో పోరాడడం కాదు కానీ దేవుని యొద్ద ప్రార్థించాలి. మనలో ఏ లోపము, ఏ లోటు, ఏ పాపము లేనప్పుడు ధైర్యంగా మరి ఆయన యొద్ద ప్రార్థించాలి. ఇతరులకు కీడు చేసే బిడ్డలుగా కాకుండా మేలు చేసే బిడ్డలుగా ఉండడం ఎంతైనా మేలు. ఈ వాక్యం మీ వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.